నమః. నారద మహర్షి అలాగే బ్రహ్మదేవుడు ఇద్దరూ కూడా వాల్మీకి మహర్షికి రామాయణం యొక్క ప్రాముఖ్యతని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నవాళ్ళు. ఎందుకని? బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతా చేసినవాడు, సృష్టికి మూలకర్త శ్రీ మహావిష్ణువు అని ఆయనకి తెలుసును. అలాగే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వవ్యాపిత్వాన్ని ముల్లోకాల్లోనూ వ్యాపింప చేయవలసిన వాడు నారదుడు. ఈ ఇద్దరికి భూలోకంలో రామాయణాన్ని ప్రవర్తింపజేయవలసిన బాధ్యత ఉన్నది. అది వాళ్ళు గుర్తించారు. కాబట్టే మొట్టమొదట వాల్మీకి మహర్షి యొక్క మనస్సులో ఉన్న ఆ వ్యాకులపాటును గమనించి నారదుడు వచ్చి రామాయణ కథ చెప్పి వెళ్ళటం, ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వచ్చి వాల్మీకి మహర్షితో, మహర్షి నీ నోట ఛందస్సు లోకంలోకి మొట్టమొదటిసారిగా వచ్చింది, నువ్వు రాముడి కథనంతటిని చెప్పు. ఎందుకని? ఆ రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, ధీమంతుడు, ధీరుడు. ఈ లక్షణాలే ఇప్పుడు లోకంలో మానవులందరికీ కావాలయ్యా. నువ్వు ఏమీ అనుమానం పడక్కర్లేదు. ఆ రామాయణం కథ ఏదో ఆ నారద మహర్షి సంక్షిప్తంగా చెప్పాడు అని నీకు నేను వరమిస్తున్నాను. అన్ని విషయాలు నీకు కూలంకషంగా తెలుస్తాయి. రహస్యం అనేది ఉండదు. రాక్షసుల విషయంలో కానీ, అమ్మవారి విషయంలో కానీ, ఇదిగో ఇప్పుడు ధర్మాత్ముడు, గుణవంతుడు, ధీమంతుడు, ధీరుడు అయినటువంటి పరమాత్మ విషయంలో కానీ అసలు ఇవన్నీ ఎందుకు? నీకు అంత అరచేతిలో అరటిబండులాగా, ఉసిరిబండులాగా అన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఒకటి, ఛందస్సు సరస్వతి నీ నాలుక మీదకి ఇప్పుడు వచ్చింది. ఇంకా నీకంటే మించి అర్హత కలిగిన వాళ్ళు రామాయణాన్ని లోకంలో ప్రవర్తింపజేయటంలో అర్హులు ఎవరు లేరు. కాబట్టి నువ్వు ఆ రామాయణాన్ని చెప్పు. రామాయణం ఉన్నంతకాలం నీ పేరు ఉంటుంది. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ భూమి మీద, అంటే భూమికి ప్రతీకలుగా చెప్తున్నారు. పర్వతాలు, నదులు ఇవన్నీ ఎంతకాలం ఉంటాయో భూమి మీద, అంటే ఈ సృష్టి ఎంతకాలం ఉంటుందో, తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి, అంతకాలం నువ్వు నా లోకాల్లో ఉంటావు అని వాల్మీకి మహర్షికి అభయం ఇచ్చి లోకంలో రామ కథని వ్యాపింప చేయటానికి సృష్టికర్తే స్వయంగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి మహోజ్వల ఘట్టం ఇది.